ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో భాగంగా 17 సీట్లలో న్యాయవాదులందరూ మన భారతీయ జనతా పార్టీని పటిష్టపరచడానికి అన్ని నియోజకవర్గాల్లో న్యాయవాదులు తమ సొంత సహకారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మన హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పాత బస్సులో పుట్టినటువంటి మాధవీలత గారు హైదరాబాద్ను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఈసారి గెలవాలనే ఉద్దేశంతో వారు ఓవైసీ గారి సీట్లు గడగడలాడించే పరిస్థితి తెలుసుకుంది. ఇంచుమించు దాదాపుగా గెలుపు ఖాయమంటగా ఆమె ఈరోజు ర్యాలీ చూస్తే మనకు అర్థమవుతుంది. కావున ఓటర్లందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో మే 13వ తేదీన మీరందరూ బయటకు వచ్చి ఓటేసి మనం మాధవీలత గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని పటిష్టపరచవలసిందిగా కోరుతూ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు మాధవీలత గారికి సపోర్ట్ చేయడానికి మేము న్యాయవాదులం అందరం ముందుకు వచ్చి ఆవిడకి అందరం సపోర్ట్ చేస్తున్నాము. ఇది ఈసారి విజయం బీజేపీ విజయం కాదండి, ప్రతి భారతీయుని యొక్క విజయం కావాలని నేను ప్రతి ఒక్కరికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు మాధవీలత గారు చేసే కృషికి అందరూ అభినందనీయంగా ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటు వేయాలని నేను అందరికీ ప్రతి భారతీయునికి సవినయంగా మనవి చేస్తున్నాను. మన కుటుంబ సభ్యులం, మనం అందరం భారతీయులందరం, మనకి ఎటువంటి లోటుపాట్లు ఉన్నా మనం అందరం కానీ ఒక్కటే కుటుంబం. అది మాధవీలత గారు చేసి చూపిస్తాను అంటున్నారు. మనం అందరం దానికి సపోర్ట్ చేద్దాం. మనం అందరం ఏక భారతీయం, ఒక కుటుంబ సభ్యులం మనం అందరం. మాధవీలత గారు పాతబస్తీ వాసి, అక్కడ ఉన్న ప్రతి లోటుపాటు దానికి క్షుణ్ణంగా తెలుసు. దాన్ని ఆమె చిన్నప్పటి నుంచి అవగాహన చేసుకుని ఆవిడ పెరిగారు కాబట్టి అక్కడ ప్రతి సమస్యను ఆవిడ మాత్రం పరిష్కరించగలరని మేము అందరం నమ్ముతూ న్యాయవాదులం అందరం ఆమెకి సపోర్ట్ చేస్తున్నాం. మీరందరూ ప్రతి భారతీయులు సపోర్ట్ చేయాల్సిందిగా, ఆమెకు ఓటు వేయాల్సిందిగా ప్రతి హైదరాబాదీని సవినయంగా నేను మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్. తను చేసే ఎఫర్ట్స్, మాధవీలత గారు చేసే ఎఫర్ట్స్ ఎంతైతే ఉన్నాయో అది అన్బిలీవబుల్. అసలు మేము బలక్పేటలో పుట్టి పెరిగాము, అందరూ ఇక్కడ అందరూ ఉన్నారు, హైదరాబాద్ పార్లమెంట్ వాసులు. ఆ ఎఫర్ట్, తను పెట్టే ఎఫర్ట్ మేమంతా వీఆర్ సో బ్లెస్డ్ విత్ ఇలాంటి లీడర్. షీఈస్ డూయింగ్ సో మచ్, అంత సపోర్టివ్ ఉంది. అండ్ ప్రతి ఒక్కరిని కలవడము. అందరికీ ఒక మనవి ఏంటంటే, మా లాయర్స్ తరఫున ఒక మనవి ఏంటంటే, అందరూ దయచేసి ఓటింగ్ రోజున ఇంటింటి నుంచి బయటికి వచ్చి తనకు సపోర్ట్ చేయాలని మా లీగల్ సెల్ తరఫున నా నమస్కారాలు. అండ్ ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. అలాంటి లీడర్ మాకు దొరికారు. ఐ రియలీ విష్ హర్ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ.